హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీ గోదావరి అమ్మాయి. ఈరోజు మీకోసం మా ఊర్లో జరిగిన అతిపెద్ద జాతర అండి. 3 ఊర్లు కలిపి చేసుకునే జాతర ఇది. అమ్మవారి పేరు పంగిడమ్మ తల్లి అంటారండి, గ్రామదేవత. ప్రతి ఆషాఢ మాసంలో 3వ వారం జరుపుకుంటాము. మా ఊర్లో అంగరంగ వైభవంగా జరిగే జాతర అండి ఇది. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా చిన్నగానే ఉంటుందండి. కానీ విశిష్టత అయితే మాత్రం చాలా గొప్ప విశిష్టత ఉంది అమ్మవారు. చుట్టూ చెరువండి, మధ్యలో అమ్మవారు ఉంటారు. మధ్యలో ఇదంతా టెంపుల్ వాతావరణం అండి. ఇప్పుడే గ్రామ ప్రభ వచ్చిందండి. మా గ్రామ పెద్దలు ప్రభ కడతారు. ప్రభ అంటే చూస్తున్నారు కదా మీరు, అలా ప్రభ కడతారండి. కట్టి ఊర్లో ఉన్న మహాలక్ష్మి గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చూపించుకుని, అలాగే బుడ్రాయి దగ్గరికి వెళ్తారండి. బుడ్రాయి దగ్గర కూడా గంగానమ్మకు చూపించుకుని అక్కడి నుంచి బయలుదేరుతుందండి ప్రభ. బయలుదేరి మున్సిపల్ గారు కట్టి తీసుకొస్తారు. ఇలా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ కుర్రోళ్ళందరూ కలిసి ఇక్కడ డాన్స్ వేస్తారండి. అసలు ఎంత బాగుంటుందంటే, మేము ఫస్ట్ వచ్చాము, మీ అందరికీ గుడి వీడియో తీసి చూపించాలి అని ముందుగా వచ్చేసాము. చూస్తున్నారు కదా, అలా డాన్సులు వేస్తారు. అసలు ఈ డాన్సుల్లో అయితే కుర్రోళ్ళు వేస్తున్నారా, ముసలోళ్ళ, పిల్లల అని అనేది అసలు ఆలోచించరండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు. చూస్తున్నారు కదా, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం అసలు అది మాటల్లో చెప్పేదైతే కాదు. అంత బాగుంటుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఈ జాతర చూడడానికి. జాతర అనే కాదండి, ప్రతి సండే అండ్ ట్యూస్డే కూడా టెంపుల్ అయితే ఖాళీ ఉండదు. మనం మనస్ఫూర్తిగా ఏ మొక్కు మొక్కినా కానీ వెంటనే నెరవేరుద్దండి. అంత సత్యం కల్లా అమ్మవారు. ఆ అమ్మాయి మీదకి అమ్మవారు వచ్చారండి. ఆవిడ అసలు చాలాసేపు పూనకం వచ్చింది ఆవిడకి. ఆవిడ ఏమంటుందంటే, మీరందరూ తప్పుకోండి, నా గుడికి నేనొచ్చాను, ఈ జాతర నేను చూసుకోవద్దా, నాకు అడ్డుగా నిలబడ్డారేంటి అంటే, మేము వెనకాల అమ్మవారి గుడికి అడ్డంగా నిలబడిపోయారు అందరూ, ఆడవాళ్ళందరూ వర్షం పడుతుందని అని అందరినీ తప్పుకోమని చెప్తుంది ఆవిడ. చూడండి ఎంత కోపంగా చెప్పి తోస్తుందో వాళ్ళని. నాకైతే చాలా భయం వేసింది, నా ఫోన్ కూడా లాగేసుకుంటుందేమో అని. అది మొక్కుకున్న వాళ్ళు ఇలాగా అఖండ దీపం వెలిగించుకొస్తారండి. ఇంటి దగ్గర నుంచి అలా అఖండ దీపం వెలిగించుకుని మెడలో గారెల దండ వేసుకుని అలా వస్తారు. వచ్చి అమ్మవారికి ఆ దీపం సమర్పిస్తారు. అలా మొక్కుకున్న వాళ్ళు కంపల్సరీగా అలా చేస్తారండి. వయసుతో సంబంధం లేదు. అసలు ఈ రోజైతే ఫుల్ వర్షం అండి. అంత వర్షంలో కూడా అసలు ఎవ్వరూ తగ్గలేదు. ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పిల్లలు కానీ అసలు ఎంత ట్రెడిషనల్‌గా వచ్చారంటే, ఇంత వర్షంలో నేనైతే వస్తారా, వీడియో తీయాలి అనుకున్నాను. ఇంత జనం వస్తారా, ఎలా ఏంటి అని అనుకున్నాను. కానీ అసలు ఎంత జనం వచ్చారు అంటే, నాకైతే వర్షం పడుతుందా అన్న డౌట్ కూడా వచ్చింది. అంత జనం వచ్చారు. అసలు చూస్తున్నారు కదా, వాళ్ళ ఆనందం, వాళ్ళ సంతోషం అసలు ఎంత బాగా డాన్స్ వేస్తున్నారో. అసలు వర్షం గురించి కూడా పట్టించుకోకుండా వాళ్ళు డాన్స్‌లు వేస్తున్నారు. నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ వర్షంలోనే నించున్నారండి లేడీస్ అందరూ కూడా. ఎందుకంటే గుడి దగ్గర ఉన్న ప్లేస్ సరిపోలేదు. ఇక్కడ వేటపోతులను వేసుకుంటారు, కోళ్ళను కోసుకుంటారు, మొక్కుకుని బర్త్డేస్ జరుపుకుంటారు. ఎక్కువగా అన్నప్రాసనలు, బర్త్డేస్ అన్నీ ఇక్కడే జరుగుతాయండి. విజయవాడ నుంచి చాలా దూరం నుంచి, చాలా చాలా చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు. ఇంతకే మా ఊరు చెప్పలేదు కదా, కృష్ణా జిల్లా నూజివీడు పక్కనండి, చిన్న పల్లెటూరు. పెద్ద ఆవిడకి కూడా అమ్మవారు వచ్చారు పూనకం. అసలు ఆవిడ వయసు చూస్తున్నారు కదా, ఆవిడ ఆ డాన్స్ చేయడం, ఆ ఎగరడం ఆ కుర్రోళ్ళతో పాటు అసలు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ వయసులో ఆవిడ అలా ఎగురుతుంటే. మామూలుగా అయితే ఎగరలేరు కదండి. ఆవిడకి అమ్మవారు వచ్చారు. అమ్మవారు వచ్చి అసలు అడిగి మరీ డాన్స్ వేయించుకుంటున్నారు ఆవిడ. ఆ డప్పులు కొట్టించుకుంటున్నారు. అసలు ఆ వయసుకి ఆవిడ అలా ఎగరటం చాలా గ్రేట్ అనిపించింది నాకు కూడా. మీరే చూస్తున్నారు కదా, ఎంతో ఉత్సాహంతో చేస్తున్నారు. చాలా బాగా జరిగిందండి జాతర. చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా మా ఊరు రావడం. ఈవిడ చెప్తున్నారండి, అసలు మీరు తప్పుకోండి, నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు తప్పుకోరు ఏంటని చెప్పి ఆవిడ చాలా సీరియస్ అయ్యారు ఆడవాళ్ళందరి మీద అమ్మవారు.
చూడండి ఎంత సీరియస్‌గా చెప్తున్నారో. ఇంకిప్పుడు ప్రభ స్టార్ట్ అండి. ప్రభ చుట్టూ గుడి చుట్టూ మేము 3 రౌండ్స్ తిరుగుతామండి. ఇప్పుడు ఈ ప్రభ ముందు ప్రభ తిరిగిద్ది. ప్రభ ఎనకాల మేము బోనాలు తీసుకొస్తాం కదా! ఆ బోనాలు పట్టుకుని ప్రభ చుట్టూ మేము కూడా ప్రదక్షిణాలు చేస్తామండి. కంపల్సరీగా వర్షం అవనివ్వండి, నార్మల్‌గా అవనివ్వండి, ఏం జరిగినా సరే 3 సార్లు కంపల్సరీగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిందే. ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికెళ్ళి అమ్మవారిని దర్శించుకుని పోతురాజు, పంగడం తల్లి, అమ్మవారు ఇద్దరు ఉంటారండి. ఇంకా మిగిలిన దేవతలు కూడా ఉంటారు. వాళ్ళకి బోనాలు సమర్పించుకుని, దర్శనం చేసుకొని బయటకొచ్చి అమ్మకి బోనం చూపించి, బయటకొచ్చి అక్కడ బోనాలు తీసుకునే వాళ్ళుంటారు. వాళ్ళకి బోనం సమర్పించేసి నాకవన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు. ఇంకొకటేంటంటే అమ్మవారిని లోపల వీడియో తీయడానికి కూడా అవ్వలేదండి. అందుకే మీకు పిక్ పెట్టా నేను. పిక్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే, మా ఊరి జాతర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.